మనం అనంతపురం నగరంలో ఉన్నాం. మనతో పాటు మాట్లాడేందుకు అనంతపురం జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు మదన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. సార్ చెప్పండి, ముఖ్యంగా అనంతపురం నగరంలో అసలు అభివృద్ధి జరగలేదని చెప్పి టీడీపీ అభ్యర్థి వెంకటేశ్వర ప్రసాద్ గారు చెప్తున్నారు. ముఖ్యంగా అనంత వెంకటరామరెడ్డి ఆధ్వర్యంలోనే అభివృద్ధి జరిగింది అని చెప్పి మరోవైపు ప్రజలు చెప్తున్న పరిస్థితి. దాన్ని ఏ విధంగా చూస్తారు? అనంతపురం అర్బన్ అభివృద్ధి చెందలేదంటే వాళ్ళు నిన్న ఈరోజు ఎక్కడో హైదరాబాద్ నుంచి వచ్చి ఈరోజు విమర్శలు చేస్తున్నారు. స్థానికంగా అనంతపూర్ అర్బన్ పరిధిలో అనంతపూర్ టౌన్ చుట్టుపక్కల ఉన్న పంచాయతీలు కావచ్చు, ఎంత అభివృద్ధి జరిగిందనేది ప్రతి ఒక్కరికి కళ్ళకు కట్టినట్టు కనపడుతుంది. అభివృద్ధి అంటే ఎక్కడో వెళ్ళాల్సిన పని లేదు. నగర నడిబొడ్డునున్న మన అనంతపూర్ ఫ్లైఓవర్ కావచ్చు, నగరానికి ప్రధానంగా ఉన్న అన్ని ప్రధాన రహదారులు అన్ని 4 లైన్ల రహదారులు వేయడం జరిగింది. అలాగే చుట్టుపక్కల ఉన్న పంచాయతీల్లో కూడా ఒక పంచాయతీకి దాదాపు 40 కోట్ల రూపాయలు వెచ్చించి అనేక అభివృద్ధి పనులు, రోడ్లు కావచ్చు, కాలువలు కావచ్చు, కలవట్లు కావచ్చు, ప్రజలకి ఏవైతే అవసరం ఉన్నాయో గత 5 ఏళ్లలో ఎప్పుడూ జరగని అభివృద్ధి ఈరోజు మనం అందరూ చూస్తున్నాం. ఈ అభివృద్ధిని కళ్ళగట్టినట్టు వారి విమర్శలకి కేవలం రాజకీయంగా ఎదుర్కోలేక ఏదో ఒక విమర్శ చేయాలనే దీంతో ఈ విమర్శలు చేస్తున్నారు తప్పితే అభివృద్ధి అంటే అందరికీ తెలుసు. మన అనంత ఎమ్మెల్యే అర్బన్ ఎమ్మెల్యే వెంకటరామరెడ్డి గారు దాదాపు 1000 కోట్లతో నగరాన్ని సుందరీకరణ భాగంగా అనేక అభివృద్ధి పనులు చేయడము మన అర్బన్ ప్రజలందరికీ కూడా తెలుసు. చిన్నపిల్లలు అడిగినా వాలంటీర్ వ్యవస్థ వేస్ట్ అని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్పి ఇప్పుడు మళ్ళీ వాళ్ళకి 10,000 ఇస్తాం మేము వస్తానని చెప్పి వస్తూనే అని చెప్పి చెప్తున్నారు. దాన్ని ఏ విధంగా మన ముఖ్యమంత్రి ఎంతో ప్రతిష్టాత్మకంగా మన రాష్ట్ర ప్రజలకు గడప గడపకు సేవలు అందించాలనే దీంతో వాలంటీర్ వ్యవస్థని తీసుకురావడం జరిగింది. దీంట్లో రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎంతో హర్షించారు. ఎందుకంటే మన రాష్ట్రంలో ఉన్న అవతాతలు అయితేనేమి వాళ్ళ గడపకి వెళ్ళి పెన్షన్ 1వ తారీఖు పొద్దున 6 గంటలకు వాళ్ళ తలుపు తట్టి ఇస్తున్న దీన్ని చూసి వారి కుటుంబ సభ్యులు, వారి సమీపంలో ఉన్న కాలనీలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా వీటిపైన చర్చించుకుంటున్నారు. మన గడపకాటికి వచ్చి గతంలో ఎవరు ఇన్ని సేవలు మనకి చేసేవారు కాదు. కేవలం ఎమ్మెల్యే అయిన తర్వాత ఎప్పుడో ఎలక్షన్లప్పుడు కనిపించేవాళ్ళు. మన ముఖ్యమంత్రి జగనన్న వచ్చిన తర్వాత ఎమ్మెల్యేని ప్రతి సందులోనూ, ప్రతి గల్లీలోనూ, ప్రతి పిల్లవాడు కూడా ఈరోజు మా ఎమ్మెల్యే ఎవరంటే చెప్పే పరిస్థితుల్లో ఉన్నారు. గతంలో ఎప్పుడూ ఇలా ఉండేది కాదు. మన ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలని ప్రజలకు ఉన్న సమస్యలను తెలుసుకోవాలనే దీంతో అనేక కార్యక్రమాలు, గడప గడప కార్యక్రమం కావచ్చు, మా నమ్మకం నువ్వే జగన్ కావచ్చు, ఎన్నోసార్లు ప్రజల వద్దకు ఎమ్మెల్యేలని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 151 మంది ఎమ్మెల్యేలు అలాగే ఇన్ఛార్జ్ ఉన్న వాళ్ళని కూడా ప్రతి గడపకు తిరిగి ఇంకా ఏవైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకొస్తే ప్రజలకు ఎంతో సేవ చేసి మంచి చేయాలనే ఉద్దేశంతోనే ఇవన్నీ పెట్టడం జరిగింది. వారు కూడా గతంలో ఎంతోమంది ఇంతకుముందు చంద్రబాబు నాయుడు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, వాలంటీర్ వ్యవస్థ మీద ఎన్నో విమర్శలు చేశారు. కేవలము వీళ్ళు ఎన్నో అసాంఘిక కార్యక్రమాలు చేస్తున్నారు వాలంటీర్లు. మన మహిళల్ని పైన కూడా ఎంతో కామెంట్లు చేశారు. ఆ రోజు కామెంట్ చేసిన వారు ఈరోజు మేము వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తాము, సంక్షేమ పథకాలు కొనసాగిస్తాము, వాలంటీర్లకు 10,000 ఇస్తామని జగన్మోహన్ రెడ్డికి వస్తున్న మంచి పేరుని వాలంటీర్ వ్యవస్థ వల్ల రాష్ట్రంలో ప్రజానికమంతా కూడా ఈరోజు దాన్ని యాక్సెప్ట్ చేసి సంతోషంగా ఉన్నారు. కాబట్టి వాళ్ళ సేవలు ఖచ్చితంగా మనకు కావాలనే దీంతోనే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్కి ముఖ్యమంత్రిగా ఇంత మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటున్నాడనే దురుద్దేశంతోనే ఈరోజు ఈ ప్రతిపక్షాలంతా కూడా వాలంటీర్ వ్యవస్థను మళ్ళీ మేము కొనసాగిస్తాము, పథకాలన్నీ కూడా మేము కొనసాగిస్తున్నాము అంటున్నారు. రాష్ట్ర ప్రజలందరూ కూడా చాలా చైతన్యవంతులు. రాష్ట్రంలో ఉన్న అక్కచెల్లెమ్మలందరూ కూడా గతంలో చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు ఏ మేరకు నెరవేర్చారు, జగన్మోహన్ రెడ్డి వచ్చినాక మేనిఫెస్టోలో పెట్టిన నవరత్నాల్లో ఎన్ని సంక్షేమ పథకాలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళల అక్కచెల్లెమ్మల అకౌంట్లలోకే డైరెక్ట్గా ఎవరి సిఫార్సు లేకుండా, ఎవరి ప్రోద్బల్యం లేకుండా వాళ్ళ ఖాతాల్లోకే వేయడం జరిగింది. అలాగే ఇంటి పట్టాల విషయంలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా 31 లక్షల మందికి ఇంటి పట్టాలు గతంలో మన భారతదేశంలోనే ఒక్కసారిగా 31 లక్షల పట్టాలు ఇచ్చినది కనీ విని రీతిలో ఎక్కడ ఏ రాష్ట్రంలోనూ జరగలేదు. ఇది కేవలం మన జగనన్న వల్లే ఇది సాధ్యమైంది.
ఖచ్చితంగా వారు మరొక్కసారి కూడా ఇవన్నీ కూడా ప్రతిపక్షాలన్నీ కూడా ఈ వాలంటరీ వ్యవస్థ పైన వీటిపైన చేసిన ఇవన్నీ కూడా గత 6 నెలలు 8 నెలల వ్యవధిలోనే వాళ్ళు ఎన్నిసార్లు వారిపైన కామెంట్ చేశారు, మరి ఈరోజు ఏం మాట్లాడుతున్నారు అనేది ప్రజలు గ్రహించారు. పోనీ వాళ్ళు వాలంటరీ వ్యవస్థ తెస్తామంటారు, పోనీ జన్మభూమి కమిటీలకే వాళ్ళు తెలుగుదేశం పార్టీ అంటేనే ప్రజలకు గుర్తొచ్చేది జన్మభూమి కమిటీలు, వారి దౌర్జన్యాలు, వారి దందాలే గుర్తుకొస్తాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగనన్న సారథ్యంలో ఖచ్చితంగా పార్టీ వైనాట్ 175 అనే దీంట్లో ఖచ్చితంగా మంచి ఫలితాలే వస్తాయి. ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు పనితీరు బాగా డెవలప్ చేసి ఖచ్చితంగా వారందరూ కూడా విజయం సాధించబోతున్నారు. 25 ఎంపీలు 175 ఎమ్మెల్యే సీట్లు ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రేపు జరగబోయే 13 తారీఖు ఎలక్షన్లో విజయదుంబిది మోగిస్తున్నారు. వీటన్నిటికీ కూడా ప్రజల మద్దతు ఉందనే దీంతోనే మేము కూడా ఈరోజు ఇంత ధైర్యంగా ప్రజల్లో తిరుగుతున్నాము. ఖచ్చితంగా ప్రజలు సిద్ధంగా ఉన్నారు పట్టణం కట్టడానికి, మరోసారి జగనన్నని సీఎం చేసుకోవడానికి. థ్యాంక్ యూ. అనంతపురం నగరంలో ముఖ్యంగా అనంత వెంకటరామరెడ్డి అభివృద్ధి చేశారని చెప్పి రాబోయే కాలంలో కూడా ప్రజలందరికీ సేవ చేసే దిశలో సీఎం జగన్ ముందుకు వెళ్తారని, ఖచ్చితంగా 175 సీట్లు సాధించి మళ్ళీ సీఎం అవుతారని చెప్పి అనంతపురం జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు మదన్మోహన్ రెడ్డి గారు తెలియజేసిన పరిస్థితి. చూస్తూనే ఉండండి. అనంతపురం నుంచి కెమెరామెన్ రాఘవేంద్రతో హనుమంతు, హిట్ టీవీ. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు బాక్స్ డైరెక్ట్గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపింటే రాయగలం, కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని